అన్న నమస్తే అన్న, ఏం పేరన్నా? సతీష్ ముక్కావుల, ఇది పెద్దవంగరేనా మీరు? పెదంగర మండలం. ఓకే అన్న, ఏం లేదన్న, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఈ పాలకుర్తి నియోజకవర్గంలో కూడా కాంగ్రెసే ఉంది ఇక్కడ. సో ఏంటి అంటే ఈ 10 ఏళ్లలో అంటే మొన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళ అధికారం మనం చూసాం, బీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాం. ఏంటి ఈ ఊర్లో అంటే ఈ పెద్దవంగర్లో కానీ ఈ పాలకుర్తి మీ ఊళ్ళో కానీ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, ఇంకేం సమస్యలు ఉన్నాయి, మీ అభిప్రాయం ఏంటి? 6 గ్యారెంటీల కన్నా మొదలు నోటి దూల ఎక్కువై అనవసరంగా ప్రజలకు మభ్యపెట్టిండు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీల్లో ఏ పనులు అయితలేవు, ఏవి అవ్వట్లేదు. బస్సు ఫ్రీ అంటే బస్సు ఫ్రీ ఎక్కువ శాతం కూలీలు ఎక్కువ శాతం ఎక్కరు, అదొకటి అవుతుంది. తర్వాత మీకు 24 గంటల కరెంటు, 24 గంటల కరెంట్ రాదు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీగా, 3 అయినాయి. కానీ రైతుకు ముఖ్యంగా కావాల్సింది రైతు బంధు. ఖచ్చితంగా రైతు బంధు రావాలి, అది వస్తలేదు. రుణమాఫీ అందరికి కాలేదు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఎవరికి మాకు కాలేదు. 2 లక్షల పైన ఉంది కాలేదు. సో మరి ఇప్పుడు బోనస్ పడుతుందా? బోనస్ మాకు ఇంకా పడలేదు, అంతే. మొత్తం ఒక 80% పడ్డది, ఇంకా 20-30% దాకా పడలేదు. అసలు కొద్దిగా వెనకంజలనే ఉంది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నోడు దోలా లేకపోతే కేటీఆర్ నోడు దోలా పక్కన పెట్టండి, వాళ్ళు తిట్టుకుంటారు. అభివృద్ధి ఏంటి అనేది కావాలి మనకి ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది? గంట్లకుంటలో కానీ పెదంగర మండలంలో కానీ పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్రావు సార్ ఉన్న రోజులు ఇంతవరకు దాదాపుగా ప్రతి ఒక్క ఊళ్ళే ప్రతి ఒక్క విలేజ్ సందులలో కూడా సీసీ రోడ్డు లేకుండా లేవు. దాదాపుగా 90% మొత్తం 90% ఈమె మేడం వచ్చిన కాంచెలు దాదాపుగా సీసీ రోడ్లు ఎటువంటి సీసీ రోడ్డు ముట్టుకునేది లేదు. ఈ 2 ఏళ్లలో ఏం అభివృద్ధి చేయలేదు, చేతానికి లేవు అసలు సీసీ రోడ్లు. కొత్త కాలనీ పడితే తప్ప ఇప్పుడు ఇండ్లకి వేసే రోడ్లు లేవు. 90% దాదాపు 10% సుతా లేదు. ఈమె ఏమైనా కానీ సీసీ రోడ్లు అనేది ఎక్కడ పోతుందంటే దేవుళ్ళ గుళ్ళ చుట్టూ తప్ప ఒక బజార్ అనేది ఏది లేదు. అంటే ఉన్నాయా ఇంకా అలాంటి? అంటే ఇంకా సీసీ రోడ్లు పడిన ఊళ్ళు ఉన్నాయా? సీసీ రోడ్డు పడిన ఊళ్ళు దాదాపుగా లేవు. దాదాపుగా 90% క్లోజ్డ్, అన్నీ అయిపోయినాయి. 90% సీసీ రోడ్లు ఏం లేవు, గుళ్ళలకు తప్ప ఎక్కడ లేదు. ఎక్కడ డెవలప్ అవుతుంది కదా, ఆడసదా వేస్తారు కానీ దాదాపు అయితే సీసీ రోడ్లు ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే ఇప్పుడు సీసీ రోడ్లు లేని చోట వేయాలి, వేస్తారు. ఇంతవరకు అయితే మామూలు అయితే వేయలేదు. ఇంకా సీసీ రోడ్లు పడిన వీధులు ఉన్నాయా? 10 ఉండొచ్చు. వాటర్ ఇప్పుడు త్రాగునీరు 90% కేసీఆర్ ప్రభుత్వంలోనే క్లోజ్ అయింది. నీటికి కొరత లేదు. సాగునీరు త్రాగునీరు అన్ని నీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు అయినాయి. ఇప్పుడు మేడం వచ్చే కంచె ప్రస్తుతానికి ఎటువంటి అభివృద్ధి కాలేదు. రాకపోతే వీళ్ళు చేయకపోతే తప్పు. అవి కంటిన్యూషన్ అవుతుంది. అదొకటి. నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వచ్చిన బీజేపీ వచ్చినా దీన్ని కంటిన్యూ చేస్తారు. ఈ గర్భిణీలకు కేసీఆర్ కిట్ లాంటిది ఎటువంటి ఇస్తలేదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు తిరుగుతలేరు. ఎవరు గర్భిణీ స్త్రీలు అనేటోళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోతలేరు. కేసీఆర్ కిట్ అనేది ఎవరికి రావట్లేదు. కేసీఆర్ కిట్టు బాపది అవి బంద్ చేసారు. కిట్లు వచ్చినాయి. అదొరికి ప్రభుత్వం ఉన్నప్పుడు పోషకాలని న్యూట్రియంట్స్ వచ్చేటి అవన్నీ బంద్ అయినాయి. కళ్యాణ లక్ష్మి వస్తుంది కానీ తులం బంగారం తుంగలవి. తులం బంగారం అనేది అది ఇక మరి ఆయన కూడా దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? అట్లా అది కూడా కొన్ని మనం అందుకనే ట్రాక్టర్లు ఇచ్చాడు కదా, రైట్. ఇప్పుడు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పిండు కానీ ట్రాక్టర్లు ఇచ్చిండు కదా, అంత బాజా. మంచి చేస్తే మంచి హ్యాపీ. ఇప్పుడు దళితులకి అప్పుడు దగ్గర చాలా మందికి 10 లక్షలు పడ్డాయి. దళితునికి ఆ కాలాన 4 లక్షలకి ఎకరం నడిచింది. 4 లక్షల ఎకరాన్ని నడిచినప్పుడు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, ఆ మాట వాస్తే. అదే దాని బాజా మనిషికి ట్రాక్టర్ ఇచ్చిండు దాదాపుగా. అదొక 70-80% పూర్తి అయినట్టే ట్రాక్టర్లు కూడా. సరే, మా విలేజ్లో రాకపోవచ్చు, మా పక్క ఉన్న కాన్వాగూడెంలో మొత్తం 100% పూర్తి అయింది. కాదే మా ఊళ్ళో కాలేదు. ప్రభుత్వానికి తేడా ఉంటుందన్న. కొన్ని ఆ ప్రభుత్వంలో జరుగుతుంది, కొన్ని ఈ ప్రభుత్వంలో. నేనేది ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం తేడా ఏంటి, ఏం జరుగుతుంది, ఆ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి ఏంటి వ్యత్యాసం, ఏంటి, ఎవరు బెటర్ అనిపిస్తుంది? అయితే దాదాపుగా అభివృద్ధి పనులు అనేవి కేసీఆర్ పరిపాలనే కొనసాగినాయి, అయిపోయినాయి. ఇప్పుడు కొనసాగాల్సిన పనులు కొనసాగుతలేవు. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు విలేజ్ టు విలేజ్ చిన్న
అంటే మారుమూల గ్రామాలకు జరిగే రోడ్లను ఇప్పుడు ఆ సార్ ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 7 వరకు అయిందో 6 వరకే ఉన్నాయి. ఉదాహరణకు మళ్ళీ ఆ ప్రభుత్వంలో ఎంతవరకు జరిగిందో 6 వరకే జరిగింది. కొత్తగా ఒక ప్లేస్ కాలేదు. ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది. అదే కేసీఆర్ పరిపాలన జరిగిన అదే రోడ్డు కాలేదు ఇంతవరకు. ఏది పెదమంగర టు కాన్వేగూడెం ఆ రోడ్డు కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. మళ్ళీ రెండోది అది వాయిలాల టు వాయిలాల టు పాలకుర్తి, అంటే ఏనుత్తుల వాయిలాల పాలకుర్తి కానీ ఆటో రోడ్ ఉండే ఆ రోడ్ సుధా అట్నే క్యాన్సల్నే ఉంది. మళ్ళా రంగాపురం టు రామోజీ తండా అది రోడ్డు సుధా కాలేదు. ఈ రోడ్డు చేస్తే చాలు మేడం. సరే ఓకే. ఇప్పుడు నేనేంటంటే ఆ ప్రభుత్వం బెటర్, ఈ ప్రభుత్వం బెటర్, మీకు ఏమనిపిస్తుంది? మాకు ప్రస్తుతానికి 10 ఏళ్ళు నడిచింది కాబట్టి ఆ ప్రభుత్వమే బెటర్ అనిపిస్తుంది. అవును. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మంచిగా చేయట్లేదా? ఈ పనులే అయితే లేవు. ఇప్పుడు రోడ్లు దాదాపు 90% సారే. 3 ఏళ్ళు టైం ఉందన్న, 3 ఏళ్ళు టైం ఉంది. నమ్మకం ఉందా లేదా చెప్పు. నమ్మకం లేదా? ఇక నమ్మకం ఉందా లేదా అంటే ఇక అది ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే నిధుల బట్టి ఉంటుంది. ఎవరైతే నీకేమనిపిస్తుంది మరి, ఇప్పుడు చేస్తారా చేయరా? ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఒప్పుకున్న హామీలే వెళ్ళలేకపోతున్నాయి, అయితే లేవు. ఇవి కూడా చెప్పలేం. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు సీన్ అన్న. సీను, నేను మేస్త్రి పని చేస్తా. ఇది పెద్ద బొంగర. పెద్ద బొంగర అంటే ఇది మన పాలకుర్తి నియోజకవర్గం, అవునా? ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్న. యశస్విని రెడ్డి గారు. ఓకే అన్న. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 ఏళ్ళు అయింది. ఏంటన్న పరిస్థితి ఎట్లా ఉంది మరి? అంటే వాళ్ళు బెటరా వీళ్ళు బెటరా? ఇక్కడ వీళ్ళు 6 గ్యారెంటీల విషయంలో ఎలా ఉంది? ఏమేమి అందుతున్నాయి మీకు పథకాలు? ఏమేమి ప్రాబ్లమ్స్? ఏమున్నా అన్న, ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అంతా ఒకటే అన్న. ఈయన 6 గ్యారెంటీలు పెట్టిండు కానీ 6 గ్యారెంటీలలో ఒక బస్సు అందుతుంది మనకు. సన్న బియ్యం వస్తున్నాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అన్న మా వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు కట్టించారు. అందులో నా పేరు కూడా వచ్చింది కానీ దానికి పట్ట వేయాలి ఏమి వేయాలి. ఈ బీఆర్ఎస్ విడిపోగానే అందరు పోయిరు, ఇంకా పట్టాలు అటే పోయినాయి. 6 వాళ్ళకు రాలేదు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంతే సేమ్ ఉన్నదన్న. పెద్ద తేడా ఏం లేదు. మా పేదోళ్ళకి అసలుకి ఏం ఉంది అన్న పథకాలు. అన్నా కరెంట్ ఫ్రీ అంటే మాకు 200 యూనిట్ అని కాదన్న. మేము అప్పుడు ఇల్లు కట్టుకున్నాం. మాకు ఏతరేజర్ కాలంలో ఇల్లు కట్టుకున్నాం. ఆ ఎమ్మెల్యే కోట కిందనే మాకు అవి ఒక బుగ్గ ఫ్యాను మాకు ఇది తప్ప ఏం లేవు. టీవీలు లేవు, ఏం లేవు. వస్తున్నాయి అన్న, వస్తున్నాయి. ఓకే అన్న. సో మరి 6 గ్యారెంటీలో రుణమాఫీ అయ్యింది మీకు? మాకు రుణం లేదన్న, నేను తీసుకోలేదన్న. నాకున్నది ఒక 15 గుంటలు ఉంటుంది, తీసుకోవాలి. దానికి ఏమన్నా రైతు బంధు కానీ లేకపోతే ఎకరాకి అదే కింటాకి బోనస్ అట్లాంటివి ఏమైనా వస్తాయి? మా బోనస్ ఏం లేదన్న. నాకు నేను చేయను, మా బాబాయ్ చేస్తాడు. ఇంకా నాకు ఇన్ని బియ్యం ఇస్తాడు. మాకు నీళ్ళు గీళ్ళు ఏం వసతి లేదు. బాబాయ్ చేస్తాడు. ఇంకా ఆయన 2 బస్తాల బియ్యం ఇస్తాడు నాకు అట్లా. సో ఇప్పుడు మీకు ఇల్లు లేదా? ఇల్లు లేదన్న, ఇల్లు లేదు. ఇంకా ఇందిరా మిల్లు అంటున్నారు కదా, ఇచ్చే అవకాశం ఉందా? ఈ ఇందిరా మిల్లు పెట్టినన్న మీకు డబల్ బెడ్రూమ్ వచ్చింది కదా అని అంటారు. ఇంకా డబల్ బెడ్రూమ్ అనేది పట్ట అయ్యలేదన్న. నా అక్కడ ఊళ్ళే కట్టిరు. ఎన్ని అంటే 32, 42 కట్టారన్న. అందులో మాకు ఎస్సీలకు ఒక 10 కేటాయించారు. 10 కేటాయించినాక మేము అడిగినాం, మాకు పట్ట ఏం రాలేదని అంటే వస్తాయి అని అన్నారు గత ప్రభుత్వం అన్నది. ఇంకా టీఆర్ఎస్ ఓడిపోగానే ఇంకా అందరూ ఎవరో లాళ్ళు పోయి ఉన్నారు. ఇంకా అది పట్టాలు ఏం రాలే. ఆ పట్టాలు ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇంకా ఇప్పుడు అంటే ఇంకా 2 ఏళ్ళు కదా ఇంకా చేసే అవకాశం ఉంది కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇంక ఇప్పుడు టీఆర్ఎస్ ఇది ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా మళ్ళీ మార్చేది గీర్చేది తెలియదు అన్న. అట్లా సార్ ఈ రెండింటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎవరు బెటర్ అనిపిస్తుంది? ఇది నాకు తెలిసి కాంగ్రెస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. యశస్విని రెడ్డి గారు బాగానే చేస్తుంటారు. సో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి? ఇల్లు కావాలన్న. ఇల్లు నాకు 3 ఆడపిల్లలన్న. కళ్యాణ లక్ష్మి కూడా అవి కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు సెట్ అవుతుంది అనేది వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు కదా. గత ప్రభుత్వం చూసే ఈ ప్రభుత్వం కూడా టైం ఇవ్వాలి కదా, కొద్దిగా సెట్ కావాలి. ఇది కొత్త సంవత్సరం మనకి అది అడుగునేసరికి లేట్ అవుతుంది. ఇది కూడా చదువుకుంటుంది కానీ కొద్దిగా ఈ డబల్ బెడ్రూమ్లో ఇచ్చిన పంచితే అయిపోతుంది. పట్ట చేస్తే మళ్ళీ అప్పుడేమో ఎలక్షన్ ముందేమో పంచడానికి ఏంటంటే ఒకరికి ఇస్తే ఒకరు బాధపడతారేమో ఉద్దేశంతో ఎవరికి ఇవి ఆల్రెడీ పేర్లు పోయినాయి కదా, నా కలెక్టర్ కాడికి పేర్లు పోయినాయి. మళ్ళీ ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా మారుస్తుందా అని భయం, అంతే. ఏం లేదు, అలాట్ చేసిన అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా సార్. మరి ఇంకా మనకు వచ్చేదైతే లేదు. నాకు 3 ఆడపిల్లలు, డబల్ బెడ్రూమ్ ఇస్తారా ఇయ్యారా అనేది ఒక టెన్షన్ ఉన్నది. ఏం కంగారు పడకుండా వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ.